classes. I am M.B. Subbamma, working as CRT English at KGBB, Kaligiri. Good morning, children. ఈరోజు మనము 7th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్లో 7th క్లాస్ సెకండ్ యూనిట్ ద టర్నింగ్ పాయింట్ గురించి తెలుసుకోబోతున్నాము. ద టర్నింగ్ పాయింట్లో టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 19 ఓపెన్ చేయండి. ఇక్కడ ప్రీ రీడింగ్ అని ఇవ్వడం జరిగింది. దీన్నే ఫేస్ షీట్ అని మనము అంటాము. ఇక్కడ హియర్ దెర్ ఈజ్ ఏ పిక్చర్. అబ్జర్వ్ ద ఫాలోయింగ్ పిక్చర్ అండ్ రెస్పాండ్. ఇక్కడ ఈ పిక్చర్లో ఇద్దరు క్యారెక్టర్స్ని ఇవ్వడం జరిగిందనమాట. ఒక పర్సన్ అప్పర్ చైర్ పైన ఫీట్ ఆన్ ద చైర్ కూర్చోన్నారు. ఇంకో పర్సన్ కింద కూర్చోన్నారు. చూడండి, అబ్జర్వ్ చేయండి. వన్ పర్సన్ హ్యావ్ ఏ బియర్డ్. ఒక పర్సన్కి ఏముంది ఇక్కడ? బియర్డ్ అంటే గడ్డం ఉంది. సో హియర్ హ్యావ్ ద టూ క్యారెక్టర్స్. ఈ పిక్చర్ రిలేటెడ్ క్వశ్చన్స్ కింద ఇవ్వడం జరిగింది. వీటిని ఒకసారి క్వశ్చన్స్ రీడ్ చేస్తాము. దానికి రిలేటెడ్ ఆన్సర్స్ మనము గెస్ చేసి చెప్దాం చిల్డ్రన్. హియర్ ద టైటిల్ నేమ్ ద టర్నింగ్ పాయింట్. టర్నింగ్ పాయింట్ మీన్స్ లైఫ్ అచీవ్మెంట్. లైఫ్ అచీవ్మెంట్ అంటే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఒక టర్నింగ్ పాయింట్ అనేటువంటిది ఉంటుందన్నమాట. అంటే జీవితము మలుపు తిరిగినటువంటి సంఘటన, దాన్నే టర్నింగ్ పాయింట్ అని అంటాము. ఇక్కడ ఈ పిక్చర్లో మరి స్వామి వివేకానంద అండ్ శ్రీ రామకృష్ణ పరమహంస గారు ఉన్నారు. రామకృష్ణ పరమహంస గారిని మీట్ అయిన తర్వాత మాత్రమే వివేకానంద యొక్క జీవితము టర్నింగ్ పాయింట్ అయింది. అంటే స్పిరిచువల్ నాలెడ్జ్లో అతను తన జీవితము మలుపు తిరగడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ మనకి టర్నింగ్ పాయింట్ అని టైటిల్ ఇవ్వడం జరిగిందమ్మా. క్వశ్చన్స్: గెస్ ద క్యారెక్టర్స్ ఇన్ ద పిక్చర్. ఫస్ట్ క్వశ్చన్, గెస్ చిల్డ్రన్, యు గెస్ యువర్ ఆన్సర్స్. మీరు గెస్ చేయండి. ఇక్కడ ఉండేటువంటి పిక్చర్స్ నేను ఇప్పుడే చెప్పున్నాను కూడా మీకు. గెస్ ద క్యారెక్టర్స్ ఇన్ ద పిక్చర్. ఈ పిక్చర్లో ఉండేటువంటి క్యారెక్టర్స్ ఎవరు అంటే ఎవరని చెప్పుకోవచ్చు మనము? మేబీ ఆన్సర్ స్వామి వివేకానంద అండ్ శ్రీ రామకృష్ణ పరమహంస. దిస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ ఫస్ట్ క్వశ్చన్. వన్స్ మోర్, స్వామి వివేకానంద అండ్ శ్రీ రామకృష్ణ పరమహంస. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చిల్డ్రన్. సెకండ్ క్వశ్చన్, హౌ డు యూ థింక్ దట్ దే ఆర్ రిలేటెడ్ టు ఈచ్ అదర్? ఆ యొక్క ఇద్దరికి ఈచ్ అదర్ అంటే బోత్ పర్సన్స్ రిలేటెడ్ సంబంధం ఏ విధంగా ఉంది అని చెప్పవచ్చు అంటే క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి దే ఆర్ రిలేటెడ్ యాజ్ స్పిరిచువల్ టీచర్ అండ్ డిసిప్లిన్. ఇయర్ ఏంటి అక్కడ సంబంధము? గురువు. స్వామి రామకృష్ణ పరమహంస గారు స్వామి వివేకానందకు గురువు. మరి వివేకానంద ఈజ్ ద డిసిపుల్ మీన్స్ స్టూడెంట్, లైక్ దట్ ఏ స్టూడెంట్. ఒక స్పిరిచువల్ టీచర్ మీన్స్ ఆధ్యాత్మిక గురువు. రామకృష్ణ పరమహంస గారు స్వామి వివేకానందకి ఆధ్యాత్మిక గురువు. ఇతను మరి శిష్యులు అనమాట వివేకానంద గారు. దట్ ఈస్ ద రిలేషన్ ఫర్ రామకృష్ణ పరమహంస అండ్ స్వామి వివేకానంద. దట్ ఈస్ ద సెకండ్ వన్ ఆన్సర్. థర్డ్ వన్, వై డిడ్ ద యంగ్ మ్యాన్ మీట్ ద అదర్ పర్సన్? Why did the young man meet the other person? యంగ్ మ్యాన్ పర్సన్ని ఎందుకు మీట్ అయ్యారు? మీట్ మీన్స్ కలవడం. ఎందుకు కలవడం జరిగింది అంటే ఎందుకు కలవడం జరిగింది? స్వామి వివేకానంద met శ్రీ రామకృష్ణ పరమహంస టు నో అబౌట్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. ఎందుకు కలిశాడు వివేకానంద రామకృష్ణ పరమహంస గారిని అంటే ఇక్కడ భగవంతుడు ఉన్నాడా లేడా అని తెలుసుకోవాలనేటువంటి ఎగ్జిస్టెన్స్ తోటి రామకృష్ణ పరమహంస గారిని కలవడం జరిగిందనమాట. సో ఎందుకంటే రామకృష్ణ పరమహంస గారు యాక్చువల్గా ఇట్లా ఆధ్యాత్మిక ప్రసంగాలు ఇస్తూ ఉన్నప్పుడు ఒకనొక ప్రేయర్ మీటింగ్స్ లాగా అట్లా కండక్ట్ చేస్తారు కదమ్మా. అలా ఒకరి ఇంట్లో ఆధ్యాత్మిక ఇది సత్సంగము అనేటువంటిది నిర్వహించినప్పుడు అక్కడ రామకృష్ణ పరమహంస గారు అక్కడికి వెళ్ళడం జరిగింది.
సో అక్కడ అంటే పాటలు భజనలు అనేటువంటివి ఉంటాయి కదా, అలా ఉన్నప్పుడు అక్కడ పాటలు పాడేటువంటి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే పాడొచ్చు అనేటట్లుగా ఉంటే స్వామి వివేకానంద గారు పాటలు పాడడం జరిగింది. ఆ పాటలు పాడడంలో మరి ఆ తన్మయత్వానికి ఇదయ్యి పరమహంస గారు ఒకసారి తను వచ్చి ఎక్కడ కలకత్తాలో ఉండేటువంటి ఈ యొక్క రామకృష్ణ పరమహంస గారి ఆశ్రమంలో కలవమని చెప్పడం జరుగుతుందన్నమాట. స్వామి వివేకానంద గారిని అక్కడ కలుస్తారు. దేనికి కలుస్తారు అక్కడికి ఎందుకు కలిశారంటే, సో స్వామి వివేకానంద మెట్ శ్రీ రామకృష్ణ పరమహంస టు నో అబౌట్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. భగవంతుడిని తెలుసుకోవాలి అనేటువంటి ఇంటెన్షన్ తోటి రామకృష్ణ పరమహంస గారిని కలిశారు. దట్ ఈస్ ద టర్నింగ్ పాయింట్ ఆఫ్ స్వామి వివేకానంద అని కూడా మనము చెప్పుకోవచ్చు. స్వామి వివేకానంద రామకృష్ణ పరమహంస గారిని కలవడమే తన జీవితంలో టర్నింగ్ పాయింట్ అనమాట. 4th వన్, వాట్ ఈస్ ద మ్యాన్ విత్ ఏ బియర్డ్ సేయింగ్. వాట్ ఈస్ ద మ్యాన్ విత్ ఏ బియర్డ్. బియర్డ్ మీన్స్ గడ్డము. ఆ గడ్డం ఉండేటువంటి ఆ పర్సనే రామకృష్ణ పరమహంస గారు ఏం చెప్పారు అంటే, ఆన్సర్, హీ ఈజ్ ఎన్లైటింగ్ స్పిరిచువల్ నాలెడ్జ్ ఇన్ స్వామి వివేకానంద. అతను ఏం చేశాడు, ఆ యొక్క బియర్డ్ పర్సన్ స్వామి వివేకానందలో స్పిరిచువల్ నాలెడ్జ్ని ఎన్లైటింగ్ చేశాడు. ఎన్లైటింగ్ అంటే డెవలప్, అంటే వివేకానందలో ఉండేటువంటి ఆ ఆధ్యాత్మిక నాలెడ్జ్ విజ్ఞానాన్ని ఇంకొంచెం ఉన్నతంగా డెవలప్ చేయడానికి తోడ్పడ్డాడనమాట రామకృష్ణ పరమహంస గారు. He said that we could see God in everywhere and in every living thing and non-living thing. ఇంకా ఏం చెప్పారంటే, వివేకానందునికి మనము భగవంతుణ్ణి ప్రతి చోట చూడొచ్చు. ఇన్ ఎవ్రీవేర్ అంటే ప్రతి చోట మనము భగవంతుణ్ణి చూడొచ్చు. ఎక్కడ ఎవ్రీ లివింగ్ అండ్ నాన్ లివింగ్ థింగ్ అంటే జీవం ఉన్నటువంటి వాటిల్లోనూ జీవము లేనటువంటి వాటిల్లో కూడా భగవంతుడిని చూడవచ్చు అని వివేకానందునికి ప్రబోధించడం జరిగింది. 5th వన్, వై డూ వీ లిజన్ టు పర్సన్స్. వై డూ వీ లిజన్ టు పర్సన్స్. ఇతరులని చెప్పేదాన్ని మనం ఎందుకు వినాలి, ఇతరులను చెప్పేదాన్ని మనకు ఎందుకు వినాలి అంటారు. సైంటిఫికల్గా కూడా లిజనింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ వినడము అనేటువంటిది చాలా ఫస్ట్ పాయింట్ అనమాట. పేషెంట్గా వినడం నేర్చుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా. సో వై డూ వీ లిజన్ టు పర్సన్స్. ఎందుకు వినాలి అంటే, వీ షుడ్ లిజన్ టు అదర్స్ టు అక్వైర్ నాలెడ్జ్. వినడం ద్వారా మనము ఏం సంపాదించుకోవచ్చు, అక్వైర్ నాలెడ్జ్, విజ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు. ఇతరులు చెప్పేది వినడం ద్వారా మనము ఏం సంపాదించుకోవచ్చు, అక్వైర్ నాలెడ్జ్, విజ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు. This is the page sheet 5 questions and answers, children. So here some events bring about a remarkable change in life of an individual. Some events, కొన్ని సంఘటనలు బ్రింగ్ అబౌట్ ఏ రిమార్కబుల్ చేంజ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ అన్ ఇండివిడ్యువల్ అంటే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా కొన్ని సంఘటనలు అనేటువంటివి రిమార్కబుల్ చేంజ్ అంటే గుర్తుండే విధంగా మార్పును తెస్తాయన్నమాట. సచ్ ఈవెంట్స్ బికమ్ టర్నింగ్ పాయింట్స్. అలాంటి ఈవెంట్స్నే, అలాంటి లైఫ్ అచీవ్మెంట్స్నే మనం ఏమంటామంటే టర్నింగ్ పాయింట్, మలుపు తిరగడం. టర్నింగ్ పాయింట్స్ అంటే ఏంటి, మలుపు తిరగడం అంటాము. లెట్స్ రీడ్ అబౌట్ ఎన్ ఇన్సిడెంట్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ఏపీజే అబ్దుల్ కలాం వెన్ హీ వాజ్ ఇన్ క్లాస్ 5. లెట్స్ రీడ్ అబౌట్ ఎన్ ఇన్సిడెంట్. ఇలాంటి సంఘటనే మన అబ్దుల్ కలాం గారి జీవితంలో మరి అతను 5వ తరగతిలో వెన్ హీ వాజ్ ఇన్ 5th క్లాస్లో ఉన్నప్పుడే జరిగింది. విచ్ వాజ్ ద టర్నింగ్ పాయింట్ ఇన్ హిస్ లైఫ్. అదే అబ్దుల్ కలాం గారి జీవితంలో టర్నింగ్ పాయింట్ అని మనము చెప్పవచ్చు. ఆథర్ అవుల్ పకీర్ జైనులుద్దీన్ అబ్దుల్ కలాం వాజ్ born an Indian aerospace scientist and a politician who had served as the 11th President of India from 2002 to 2007. ఆథర్ రచయిత ఎవరంటే అవుల్ పకీర్ జైనులుద్దీన్ అబ్దుల్ కలాం గారు.
ఇతను ఇండియన్ ఏరోస్పేస్ సైంటిస్టు మరియు పొలిటీషియన్. హూ హ్యాడ్ సర్వ్డ్ యాజ్ ద అంటే పొలిటీషియన్ ఎలా చెప్తామంటే ఇతను 11th ప్రెసిడెంట్గా భారతదేశానికి 2002 నుంచి 2007 వరకు పనిచేశారు. హీ వాజ్ బోర్న్ ఆన్ ద 15th October 1991 అట్ ధనుష్కోటి, రామేశ్వరం, తమిళనాడు. ఇతడు తమిళనాడులోని రామేశ్వరంలోని ధనుష్కోటిలో 15th October 1931లో జన్మించడం జరిగింది. హీ ఈజ్ పాపులర్లీ నోన్ యాజ్ ద మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఇతన్ని ఎక్కువ మంది మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. ఈజ్ బుక్స్ వింగ్స్ ఆఫ్ ఫైర్ ఈజ్ వైడ్లీ రీడ్ అండ్ ఈజ్ ఇన్స్పైరింగ్. ఇతను రాసిన ఈ రైట్ నెంబర్ ఆఫ్ బుక్స్ బట్ వన్ పాపులర్ బుక్ ఈజ్ వింగ్స్ ఆఫ్ ఫైర్. వింగ్స్ ఆఫ్ ఫైర్లో ఎక్కువగా దేని గురించి రాశారంటే అతని యొక్క టీచర్ శివసుబ్రహ్మణ్య అయ్యర్ గురించి ప్రజెంట్ చేయడం జరిగింది. దిస్ లెసన్ ఈజ్ అన్ ఎగ్జాక్ట్ ఫ్రమ్ హిస్ బుక్ మై టీచర్స్. ముఖ్యంగా ఈ యొక్క పాఠము ద టర్నింగ్ పాయింట్ అనేటువంటిది కలాం గారు రాసినటువంటి మై టీచర్స్ బుక్లో నుంచి తీసుకోబడినటువంటి టాపిక్. టర్నింగ్ పాయింట్ ఏ టైమ్ ఎట్ విచ్ అన్ ఇంపార్టెంట్ చేంజ్ టేక్స్ ప్లేస్. కాన్ఫ్లిక్ట్, క్లాష్, ఏ సీరియస్ డిసగ్రిమెంట్. స్కార్స్, రేర్ మీన్స్ రేర్ అరుదు. అఫోర్డబుల్, రీజనబుల్లీ ప్రైజ్డ్, సరసమైన ధర. డిఫెండ్, ప్రొటెక్ట్. మ్యాన్ ఓవర్డ్, ప్లాటెడ్, స్టీర్డ్. క్యూరియాసిటీ, ఏ స్ట్రాంగ్ డిజైర్ టు నో. గ్లూమీ, అన్హ్యాపీ. ఫ్లాప్, మూవ్ అప్ అండ్ డౌన్. జనరేట్, ప్రొడ్యూస్ ఆర్ క్రియేట్. ఇనిక్యూ, మ్యాచ్లెస్, స్పెషల్. ట్రాన్స్ఫార్మ్, చేంజ్. ప్యాషన్, స్ట్రాంగ్ డిజైర్. ఇండిజినియస్, నేటివ్, లోకల్. ఇగ్నైట్, light, kindle. This is the glossary, children. Now our lesson, the turning point. Textbook page number 20. Open your textbook, children. So, reading passage. I was in class 5 when the Second World War, the largest conflict in human history, was at its peak. Take up మై ఫస్ట్ జాబ్ యాజ్ ఏ న్యూస్ పేపర్ బాయ్. నేను నా మొదటి జాబ్గా ఏం చేశానంటే న్యూస్ పేపర్ బాయ్ అంటే న్యూస్ పేపర్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. మై టాస్క్ వాజ్ టు పికప్ ఏ బండిల్ ఆఫ్ తమిళ్ న్యూస్ పేపర్స్ అండ్ టు డెలివర్ దెమ్ టు సమ్ లోకల్ ఆఫీసెస్, సమ్ టీ స్టాల్స్ అండ్ అకేషనలీ ఏ ఫ్యూ హోమ్స్. మై టాస్క్ వాజ్ టు పికప్ ఏ బండిల్ ఆఫ్ న్యూస్ పేపర్స్. నా యొక్క మొదటి పని ఏంటంటే బండిల్ ఆఫ్ న్యూస్ పేపర్స్, తమిళ్ న్యూస్ పేపర్స్ అన్నారు. వై మీన్స్ బికాస్ ఈజ్ ఏ బిలాంగ్ టు తమిళ్. మెడ్రాస్ అంటేనే తమిళ్ అనమాట. తమిళ్ న్యూస్ పేపర్స్ని అండ్ కేర్ఫుల్లీ పిక్ అవుట్ టు ఏ కాపీ ఆఫ్ ద డైలీ న్యూస్ పేపర్ దినమణి. The first page always catch my attention as it was usually filled with the photos of fighter aircrafts and stories of Second World War. The first page always catch my attention. ఆ న్యూస్ పేపర్లో ఫస్ట్ పేజ్ ఎప్పుడూ కూడా ఏకాగ్రతగా ఉండేవాడిని. ఎందుకని? ఇట్ వాజ్ యూజువలీ ఫిల్డ్ విత్ ద ఫొటోస్ ఆఫ్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్. ఆ ఫస్ట్ పేజీలో ఎక్కువగా ఏమున్నాయి? ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ యొక్క ఫోటోలు ఉన్నాయి. అండ్ స్టోరీస్ ఆఫ్ ద సెకండ్ వరల్డ్ వార్. ముఖ్యంగా సెకండ్ వరల్డ్ వార్ చెప్పుకున్నాం కదా మనము. ద సెకండ్ వరల్డ్ వార్ ఈజ్ వెరీ కాన్ఫ్లిక్ట్ ఇన్ హ్యూమన్ హిస్టరీ అని చెప్పుకున్నాము. ద సెకండ్ వరల్డ్ వార్ డ్యూరింగ్ పీరియడ్ ఆల్సో 1939 to 1945. The German Air Force called Luftwaffe was sending hundreds of planes and bombers to attack the city, and the British Royal Air Force had to deploy their full air force to defend their motherland. మరి జర్మన్ ఎయిర్ ఫోర్స్ అయినటువంటి లుఫ్వాఫ్ అనేటువంటి ఎయిర్ క్రాఫ్ట్ సెండింగ్ ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ బాంబ్స్ అండ్ బాంబర్స్, హండ్రెడ్స్ ఆఫ్ ప్లేన్స్ అండ్ బాంబర్స్, కొన్ని వందల
ప్లేన్స్ మరియు బాంబర్స్ను కూడా ద సిటీ అండ్ ద బ్రిటిష్ రాయల్ ఎయిర్ ఫోర్స్, బ్రిటిష్ ఎయిర్ ఫోర్స్ యొక్క పేరు రాయల్ ఎయిర్ ఫోర్స్ మీదకి అటాక్ చేసేటువంటిది అనమాట. టు డిప్లాయ్ దేర్ ఫుల్ ఎయిర్ ఫోర్స్, డిప్లాయ్ మీన్స్ యూజ్ బ్రింగ్ ఇంటూ టు డిపెండ్ దేర్ మదర్ ల్యాండ్, డిపెండ్ మీన్స్ ప్రొటెక్ట్, వాళ్ళ మదర్ ల్యాండ్ని కాపాడుకోవడం కోసం ఆ విధంగా డిస్ట్రాయ్ చేసేటువంటిది. ముఖ్యంగా ఈ సెకండ్ వరల్డ్ వారు 2 ఇంపార్టెంట్ కంట్రీస్, వన్ ఈజ్ జర్మన్ అండ్ అనదర్ కంట్రీ ఈజ్ బ్రిటన్. ద స్టోరీస్ వుడ్ బి అబౌట్ బ్రేవ్ పైలట్స్ ఫ్రమ్ ద బోత్ సైడ్స్. ఇంకా న్యూస్ పేపర్లో మంచి మంచి స్టోరీస్ కూడా వస్తూ ఉండేటువంటి ఏంటివి, బ్రేవ్ పైలట్స్. పైలట్ అంటే ఎవరు? ఏ పర్సన్ హూ డ్రైవ్ ద ఏరోప్లేన్, దట్ పర్సన్ వీఆర్ కాల్డ్ ఏ పైలట్. బోత్ సైడ్స్ అండ్ హౌ దే maneuvered their aircraft and bombers. And how they maneuvered means plane or sim their aircraft and bombers. As a young boy I used to love the stories of the pilots and their planes. మరి ఆ చిన్న వయసులోనే నేను ఎక్కువగా దేన్ని చదివేటువంటి వాడిని అంటే ఆ పైలట్స్ని, ఆ యొక్క పైలట్స్ని మరియు ఆ ఇంపార్టెంట్ ప్లేన్స్ని గురించి చదివేటువంటి వాడిని. ఐ వాజ్ క్యూరియస్ అబౌట్ ప్లేన్స్. ఐ వాంటెడ్ టు బీ ఏ పైలట్ మై సెల్ఫ్. బ్యాక్ ఇన్ మై విలేజ్ దేర్ వర్ ఫ్యూ పీపుల్ with whom I could discuss about aircrafts. బ్యాక్ ఇన్ మై విలేజ్, మరి నా ఈ న్యూస్ పేపర్స్ అంతా డిస్ట్రిబ్యూట్ చేసి బ్యాక్ ఇన్ మై విలేజ్, మా గ్రామంలోకి వెళ్ళినప్పుడు వర్ ఫ్యూ పీపుల్ విత్ హూమ్ ఐ కుడ్ డిస్కస్ అబౌట్ ఎయిర్ క్రాఫ్ట్స్. అక్కడ ఎయిర్ క్రాఫ్ట్స్ని గురించి డిస్కస్ చేయడానికి ఎవరు ఉండరు, అంటే ప్రజలైతే ఉంటారు, బట్ దే ఆర్ నో షోయింగ్ ఇంట్రెస్టెడ్ టు అబౌట్ ప్లేన్స్ అండ్ బ్రేవ్ పైలట్స్ అనమాట. ఐ బిలాంగ్ టు పూర్ ఫ్యామిలీ వేర్ నోబడీ వెంట టు స్కూల్. నేను చాలా పేద కుటుంబం నుంచి వచ్చాను, అక్కడ నా ముందు ఎవరు మరి హైయర్ స్టడీస్ చదివినటువంటి వాళ్ళు కూడా మా ఫ్యామిలీలో లేరు. హౌఎవర్ ఐ హ్యాడ్ ద అడ్వాంటేజ్ ఆఫ్ బీయింగ్ ఇన్ ద కంపెనీ ఆఫ్ ఏ గ్రేట్ టీచర్స్. ఏది ఏమైనా ఐ హ్యాడ్ ద అడ్వాంటేజ్ ఆఫ్ బీయింగ్ ఇన్ ద కంపెనీ ఆఫ్ గ్రేట్ టీచర్స్. నాకు అడ్వాంటేజ్ ఉపయోగపడినటువంటి వాళ్ళు ఎవరు అంటే నాకు విద్య నేర్పినటువంటి గొప్ప ఉపాధ్యాయులే అని చెప్తూ ఉన్నారు. క్వశ్చన్స్. హూ ఈజ్ యువర్ ఫేవరెట్ టీచర్? మీ అభిమానించేటువంటి టీచర్ ఎవరు? వాట్ డూ యూ లైక్ అబౌట్ హిమ్ బై హర్? మరి వాళ్ళు ఏంటి మిమ్మల్ని లైక్ చేస్తుంది? సెకండ్ వన్, which topic fascinated you the most in his or her class? మరి ఏ టాపిక్ మిమ్మల్ని ఫ్యాషనేటెడ్ అట్రాక్ట్ చేసింది మీ యొక్క గురువులో? ఏ క్లాస్లో ఏ టాపిక్ మిమ్మల్ని బాగా అట్రాక్ట్ చేసింది? My curiosity. In science, because of a very special teacher when I was a 10-year-old boy in class 5. ఆ క్యూరియాసిటీ మీన్స్ యాంగ్జైటీ, ఆతృత పెరుగుతూ ఉంది నాలో. దేని మీద పెరుగుతూ ఉంది? సైన్స్ సబ్జెక్ట్ మీద, సైన్స్ నేర్చుకోవాలి అనేటువంటి ఆతృత నాలో పెరుగుతూ ఉంది. బికాస్ ఎందుకంటే ఆఫ్ ఏ వెరీ స్పెషల్ టీచర్ వెన్ ఐ వాజ్ 10-year-old బాయ్ ఇన్ క్లాస్ 5. దిస్ వాజ్ ఇండీడ్ ఏ లైఫ్ చేంజింగ్ ఈవెంట్. ఇదే నా జీవితంలో ఇండీడ్ మీన్స్ ఇన్ఫ్యాక్ట్ నిజము. లైఫ్ చేంజింగ్ ఈవెంట్ మీన్స్ టర్నింగ్ పాయింట్ అని చెప్పుకున్నాం మనం. ఇదే నా జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్తూ ఉన్నారు. మై సైన్స్ టీచర్స్ నేమ్ వాజ్ శ్రీ శివసుబ్రహ్మణ్య అయ్యర్. మా సైన్స్ ఉపాధ్యాయుని పేరు శ్రీ శివసుబ్రహ్మణ్య అయ్యర్. వన్ డే ద టాపిక్ ఆఫ్ డిస్కసింగ్ ఇన్ అవర్ క్లాస్ ఆఫ్ 65 వాజ్ హౌ టు ఫ్లై. ఒకనొక రోజు మా క్లాస్లో సైన్స్ టాపిక్ అయినటువంటి డిస్కస్ చేస్తూ ఇన్ అవర్ క్లాస్ 65 వాజ్ హౌ టు బర్డ్స్ ఫ్లై. టాపిక్ ఏంది? హౌ టు బర్డ్స్ ఫ్లై. పక్షులు ఏ విధంగా ఎగురుతాయి అనేటువంటిది టాపిక్ అనమాట. హీ డ్రివ్ ఏ స్కెచ్ ఆఫ్ ఎ బర్డ్ విత్ ఏ టైల్, వింగ్స్, ఫెదర్స్ అండ్ ఏ హెడ్ ఆన్ ద బర్డ్ అండ్ ఎక్స్ప్లెయిన్డ్ హౌ ఏ బర్డ్ ఫ్లూ. మరి టీచర్ గారు ఏం చేశారంటే స్కెచ్ ఏ బోర్డ్ విత్ ఏ టైల్, పక్షి యొక్క ఆకారం,
పక్షిని బోర్డు పైన డ్రా చేస్తారనమాట. ఆ పక్షిలో ఇంపార్టెంట్ పార్ట్స్ని ముఖ్యంగా డ్రా చేయడం జరిగింది. పక్షిలో ఏముంటాయి? కంపల్సరీ బాడీ టైల్ తోకుంటుంది, వింగ్స్ రెక్కలు ఉంటాయి, ఫెదర్స్ అవి ఈకలు, అండ్ ఏ హెడ్ ఆఫ్ ద బర్డ్ ఆ యొక్క పక్షి యొక్క హెడ్ భాగము, తల భాగము వాటన్నిటిని కూడా బోర్డు పైన డ్రా చేశారు. అండ్ ఎక్స్ప్లెయిన్డ్ హౌ ఏ బర్డ్ ఫ్లూ పక్షి ఏ విధంగా ఎగిరింది అనేటువంటి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారంటే వివరించారు. ఈ ఎక్స్ప్లెయిన్డ్ హౌ ఏ బర్డ్ కుడ్ లిఫ్ట్ ఇట్ సెల్ఫ్, ఫ్లై అండ్ చేంజ్ డైరెక్షన్స్ బై యూజింగ్ ఇట్స్ వింగ్స్ అండ్ ద టైల్. మరి లెసన్ చెప్తూ ఎక్స్ప్లెయిన్డ్ హౌ ఏ బర్డ్ కుడ్ లిఫ్ట్ ఇట్ సెల్ఫ్, ఎగిరే ముందు లిఫ్ట్ చేయాలి కదా, అంటే కింద నుంచి పైకి ఎగరాలి కదా, దాన్ని లిఫ్ట్ చేయడం అంటారనమాట. మరి ఏ విధంగా పక్షి పైకి ఎగురుతూ ఉంది, లిఫ్ట్ అవుతూ ఉంది. ఫ్లై అండ్ చేంజ్ డైరెక్షన్స్, పైకి ఎగిరిన తర్వాత ఆ డైరెక్షన్స్ అనమాట. డైరెక్షన్స్ అంటే అప్ అండ్ డౌన్ డైరెక్షన్స్, త్రూ ఫార్వర్డ్ డైరెక్షన్, బ్యాక్వర్డ్ డైరెక్షన్ అలా అనమాట. ఏ విధంగా బై యూజింగ్ ఇట్స్ వింగ్స్ అండ్ ద టైల్. మరి ఆ డైరెక్షన్కి ఉపయోగపడేటువంటి ఏంది పక్షికి? వింగ్స్ మరియు టైల్ ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేదాన్ని వివరించారు. హీ ఆస్క్డ్ us whether we understood. ఆ లెసన్ ఎక్స్ప్లెయిన్ పూర్తయిన తర్వాత టీచర్ గారు స్టూడెంట్స్ని ఉద్దేశించి అడగడం జరిగింది. ఈ ఆస్క్డ్ us మమ్మల్ని అడిగాడు, వెదర్ వీ అండర్స్టూడ్ మీకు అర్థమైంది అని, మీకు అర్థమైందా అని అడిగారు. వీ గేవ్ ఏ గ్లూమీ రిప్లై నో. మరి మేమంతా కలిసి ఏమిచ్చాము? గ్లూమీ రిప్లై నో. గ్లూమీ మీన్స్ అన్హ్యాపీగా, అర్థం కాలేదు అనేటట్లుగా నో అని చెప్పాము. అయ్యర్ డిడ్ నాట్ గెట్ అప్సెట్. మరి మేము విద్యార్థులం అందరం ఒక్కసారిగా అర్థం కాలేదని చెప్తే మా టీచర్ గారు గురి కాలేదు. అప్సెట్ అంటే బాధకు గురి కాలేదు. దట్ ఈవినింగ్ హీ టుక్ ఆల్ ఆఫ్ అస్ టు ద సీషోర్. అదే రోజు సాయంకాలము మా విద్యార్థులందరినీ తీసుకొని సారు ఎక్కడికి వెళ్ళారు? సీషోర్, సముద్రము ఒడ్డుకి వెళ్ళారు. మరి ధనుష్కోటి రామేశ్వరం అంటే ఇట్ ఈస్ ద బిసైడ్స్ ఆఫ్ ద ఓషన్ ప్లేసెస్ అనమాట. సముద్రం పక్కనే ఉంటాయి అవి. దట్ ఈవినింగ్ హీ టుక్ ఆల్ ఆఫ్ అస్ టు ద సీషోర్. అదే రోజు సాయంకాలం విద్యార్థులందరినీ తీసుకొని సముద్రం ఒడ్డుకి వెళ్ళాడు. మరి ఎప్పుడు ఈవినింగ్ టైం అని మెన్షన్ చేయడం జరిగింది. ఆ ఈవినింగ్ టైంలో క్లైమేట్ ఎలా ఉందో చూడండి. ద సన్సెట్, వేవ్స్, కూల్ బ్రీజ్ and the chirping of birds all together made it a very pleasant atmosphere. అక్కడ ఎలా ఉందంటే ద సన్సెట్, సూర్యుడు అస్తమించే టైంలో రెడ్ ఇన్ ఆరెంజ్ ఇన్ కలర్గా చక్కగా ఉంటుందన్నమాట. అందులో ఓషన్ ఏరియా కదా, ఇంకొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది. ద సన్సెట్, వేవ్స్ మీన్స్ అలలు, సముద్రంలో ఈవినింగ్ ఉండేటువంటి ఆ యొక్క అలలు. అండ్ కూల్ బ్రీజ్ అంటే కోల్డ్ ఎయిర్, చల్లని పిల్లగాలి. అండ్ ద చిర్పింగ్ ఆఫ్ బర్డ్స్ ఆల్ టుగెదర్ మేడ్ ఇట్ ఏ వెరీ ప్లెజెంట్ అట్మాస్ఫియర్. చిర్పింగ్ ఆఫ్ బర్డ్స్, పక్షుల యొక్క కిలకిల రావాలు, శబ్దాలు, ఇవన్నీ కలిపి కూడా అది ఆ వాతావరణం ఎలా ఉందంటే ప్లెజెంట్ అట్మాస్ఫియర్. మరి హ్యాపీ అట్మాస్ఫియర్గా ఉంది, చాలా సంతోషంగా ఉంది, ఆహ్లాదకరంగా ఉంది. He asked us, all of us, to notice how the birds make a formation in a group and fly. అక్కడ ఎగురుతూ ఉన్నటువంటి ఆ యొక్క పక్షుల్ని ఉద్దేశించి సారు అబ్జర్వ్ చేయమని చెప్పారు. He asked all of us to notice, చూడండి, how the birds make a formation in a group and fly. మరి ఎగిరేటప్పుడు ఏ విధమైనటువంటి ఫార్మేషన్, ఆకారంలో పక్షులు ఉన్నాయో ఫస్ట్ అబ్జర్వ్ చేయమన్నారు. You see your textbooks, the shape. What is the formation of a shape here? We can guess it is like that, a V shape. V ఆకారంలో ఉంది కదా ఇక్కడ. He asked all of us to notice how the birds make a formation in a group and fly. మరి ఆ ఫార్మేషన్ ఎగురుతూ ఉన్నప్పుడు ఏ ఫార్మేషన్లో ఉందో అబ్జర్వ్ చేయమని చెప్పడం జరిగింది. He also told us to notice the shape of the formation
మేడ్ బై ద బోట్స్ వైల్ ఫ్లూ. మరి ఆ ఫేమస్ షేప్ ఆకారం ఎలా ఉందో పక్షులు ఎగిరినప్పుడు అబ్జర్వ్ చేయమని చెప్పారనమాట. ఇట్ డ్రూ అవర్ అటెన్షన్ టువార్డ్స్ హౌ దే ఫ్లాప్ దేర్ వింగ్స్ టు ఫ్లై హయ్యర్ అండ్ హౌ టు దే యూస్ ద టైల్ టు ప్రపల్ డైరెక్షన్స్. హీ డ్రూ అవర్ అటెన్షన్, మా యొక్క అటెన్షన్, ఏకాగ్రత అంతా కూడా ఆ పక్షుల యొక్క ఎగురుతూ ఉన్నటువంటి ఆ పక్షుల వైపే ఉంది. టువార్డ్స్ హిమ్ దే ఫ్లాప్ దేర్ వింగ్స్. ఫ్లాప్ మీన్స్ వింగ్స్ అప్ అండ్ డౌన్. పక్షి ఎగురుతూ ఉన్నప్పుడు ఆ యొక్క రెక్కల్ని కిందికి పైకి ఆడించడం జరుగుతూ ఉందన్నమాట. అది ఆ ఫ్లాప్ దేర్ వింగ్స్ టు ఫ్లై హైయర్ అండ్ హౌ దే యూజ్ ద టైల్ టు ప్రపల్ డైరెక్షన్స్. ఏ విధంగా ఆ పక్షి పైకి ఎగురుతూ ఉన్నప్పుడు తన రెక్కల్ని పైకి కిందికి ఆడిస్తూ ఉందో, ప్రొఫైల్ డైరెక్షన్స్ అంటే డ్రైవ్. ప్రొఫైల్ మీన్స్ డ్రైవ్. ముందుకు సాగుతూ ఉన్నప్పుడు, ప్రయాణిస్తూ ఉన్నప్పుడు ఆ డైరెక్షన్స్ ఎలా ఉన్నాయో అబ్జర్వ్ చేయమని చెప్పారనమాట. మిస్టర్ అయ్యర్ ఆల్సో మేడ్ ఎస్ నోటీస్ హౌ ద బర్డ్ ఈజ్ పవర్డ్ టు ఫ్లై ఇట్ సెల్ఫ్. ఇంకా ఏం చెప్పారు, పక్షి ఎగురుతూ ఉన్నప్పుడు అందులో ఎంత ఎనర్జీ, పవర్డ్ మీన్స్ శక్తి, నోటీస్ బర్డ్ ఈజ్ పవర్డ్ టు ఫ్లై బై ఇట్ సెల్ఫ్, ఎంత శక్తి పుంజుకొని అది ఎగురుతూ ఉందో అబ్జర్వ్ చేయమని చెప్పారు. ఇన్ 15 minutes ఆల్ ద స్టూడెంట్స్ షియర్ఫుల్లీ షౌటెడ్ ఎస్ సార్. దాదాపు ఇన్ 15 minutes అట్లా అబ్జర్వ్ చేసిన 15 నిమిషాల లోపలనే మరి మా విద్యార్థులందరూ కూడా చాలా చీర్ఫుల్లీ మీన్స్ హ్యాపీ మూడ్, ఆనందంతో గట్టిగా వచ్చారు. ఎస్ సార్ వీ కెన్ అండర్స్టాండ్ హౌ టు బర్డ్ ఫ్లై అనేటువంటిది పెద్దగా అరవడం మొదలుపెట్టారు. వీ నౌ అండర్స్టాండ్ హౌ బర్డ్స్ ఫ్లై ఆన్ దేర్ ఓన్. ఇంకా ఏం చెప్పారు స్టూడెంట్స్ అంతా, నౌ వీ అండర్స్టాండ్ హౌ బర్డ్స్ ఫ్లై ఆన్ దేర్ ఓన్. ఇప్పుడు మాకు బాగా అర్థమైంది పక్షి తన సొంతంగా ఎలా ఎగురుతుందో అని మరి గ్రూప్ ఆన్సర్ ఇవ్వడం జరిగింది. ద ఫ్లైట్ ప్రిన్సిపల్ గాట్ ఇంప్రింటెడ్ ఇన్ మై మైండ్ అండ్ ఐ డిసైడెడ్ దట్ ఇన్ ద ఫ్యూచర్ ఐ విల్ స్టడీ సబ్జెక్ట్స్ రిలేటెడ్ టు ఫ్లైట్. ఎప్పుడైతే అక్కడ ఆ బర్డ్స్ ఎగరడం డైరెక్ట్గా చూశాను, ద ఫ్లైట్ ప్రిన్సిపల్, ఏ ప్రిన్సిపల్స్ ఎక్కడ ఫాలో అయ్యాయి, ఫ్లైట్ ప్రిన్సిపల్స్ అంటే విమానము ఎగరడానికి ఉండేటువంటి ఫార్ములానే పక్షి ఎగరడంలో ఉంది. అంటే పక్షి ఎగిరేటువంటి ఫార్ములానే ఇక్కడ పైలట్స్ విమానాలు ఎగరడానికి ఉన్నాయి అనేటువంటిది బాగా ఇంప్రింటెడ్ ఇన్ మై మైండ్, నా మనసులో బాగా నాటుకుపోయింది. ఇంప్రింటెడ్ అంటే ముద్ర వేయబడింది నా మైండ్లో. అండ్ ఐ డిసైడెడ్ దట్ ఇన్ ద ఫ్యూచర్ ఐ విల్ స్టడీ సబ్జెక్ట్స్ రిలేటెడ్ టు ఫ్లైట్. ఆ రోజే నిర్ణయించుకున్నాను, ఖచ్చితంగా నేను ఫ్యూచర్లో దేన్ని చదవాలి, సైన్స్ స్టడీ చేయాలి. ముఖ్యంగా సైన్స్లో దేన్ని స్టడీ చేయాలి, రిలేటెడ్ టు ఫ్లైట్, విమానాలకి రిలేటెడ్గా ఉండేటువంటి సబ్జెక్ట్ని స్టడీ చేయాలి అని డిసైడ్ అయ్యాను. హౌఎవర్ యాజ్ ఎ లిటిల్ బాయ్ ఐ నీడెడ్ గైడెన్స్ టు పర్స్యూ దిస్ ఫీల్డ్. ఏదేమైనా నేను చిన్న అబ్బాయిని, నాకు ఆ యొక్క సబ్జెక్ట్లో గైడెన్స్ ఇచ్చేటువంటి వాళ్ళు కావాలి. గైడెన్స్ అంటే మార్గదర్శకత్వం అన్నమాట. అందులో ఉండేటువంటి ఇంపార్టెన్స్, ప్రిన్సిపల్స్ అనేటువంటిది ఒక సజెషన్ ఆల్వేస్ గివెన్ టు ఇచ్చేటువంటి వాళ్ళు కావాలి అనుకున్నాను. ఐ ఆస్క్డ్ మై టీచర్ శివసుబ్రహ్మణ్య అయ్యర్ టు గైడ్ అండ్ టెల్ మీ హౌ టు పర్స్యూ మై ఇంట్రెస్ట్. మరి నాలో ఉండేటువంటి ఆ క్యూరియాసిటీని మా టీచర్ గారైనటువంటి శివసుబ్రహ్మణ్య అయ్యర్తో పంచుకోవడం జరిగింది. అయ్యర్ గారు నాకు మంచి గైడ్గా ఉన్నారు. అండ్ టెల్ మీ హౌ టు పర్స్యూ మై ఇంట్రెస్ట్, నాలో ఉండేటువంటి ఇంట్రెస్ట్ని, ఆ సబ్జెక్ట్ మీద ఉండేటువంటి ఇంట్రెస్ట్ని ఏ విధంగా నేను అచీవ్ చేయాలను మా శివసుబ్రహ్మణ్యం అయ్యర్ గారు నాకు గైడ్ చేస్తూ వచ్చారు. హీ టోల్డ్ మీ టు స్టడీ అండ్ ఎక్స్ప్లోర్ ద ఫీల్డ్ ఆఫ్ ఏవియేషన్ సైన్స్ అండ్ ఏరోప్లేన్స్. ఇప్పుడు మా సార్ చెప్పారు, నాకు గైడెన్స్ ఇచ్చారు. ఏమని, నువ్వు ఖచ్చితంగా ఎక్స్ప్లోర్ ద ఫీల్డ్ ఆఫ్ ఏవియేషన్ సైన్స్ చేస్తే అండ్ ఏరోప్లేన్స్ గురించి చక్కగా
తెలుసుకోవచ్చు అని సజెస్ట్ చేయడం జరిగింది. వీ హ్యావ్ సమ్ రిలేటెడ్ క్వశ్చన్ చిల్డ్రన్. ఫస్ట్ క్వశ్చన్, వాట్ డూ యూ వాంట్ టు బికమ్ ఇన్ యువర్ లైఫ్? మీకు కూడా మీ జీవితంలో ఏదో ఒకటి కావాలనే ఉంటుంది కదమ్మా కోరిక. మరి మీ బికమ్ యాజ్ ఏ టీచరా, సైంటిస్టా, లేకపోతే డాక్టరా, లాయరా, కలెక్టరా అనేటువంటిది ఉంటుందన్నమాట. దట్ ఈస్ ద క్వశ్చన్. మీరు లైఫ్లో ఏం కావాలనుకుంటున్నారో దాన్ని ప్రజెంట్ చేయండి ఆన్సర్గా. సెకండ్ వన్, హౌ డూ యూ ఫీల్ వెన్ వీ సీ బర్డ్స్ ఫ్లయింగ్ ఇన్ గ్రూప్స్? పక్షులు గ్రూప్గా ఎగురుతూ ఉన్నప్పుడు మీ ఫీలింగ్స్ ఎలా ఉంటుంది? మీ యొక్క ఓన్ ఫీలింగ్ ఆన్సర్ ప్రజెంట్ చేయండి అమ్మా. నెక్స్ట్, వాట్ ఎవర్ ఐ హ్యాడ్ లెర్న్డ్ దట్ డే changed my life. I was inspired to have an aim. Later I realized how important it was to study physics. I chose physics. I opted for aeronautical engineering at the Indian Institute of Technology, Madras. Whatever I had learnt that day changed my life. ఆ రోజు నేను నేర్చుకున్నటువంటి ఆ యొక్క బర్డ్స్ ఫ్లై నా జీవితాన్ని, మై లైఫ్, నా జీవితాన్ని చేంజ్ చేసింది అని చెప్తున్నాడు. ఐ వాజ్ ఇన్స్పైర్డ్ టు హ్యావ్ అన్ ఎయిమ్. మరి నా యొక్క జీవితంలో ఒక ఎయిమ్, అచీవ్మెంట్, లైఫ్ అచీవ్మెంట్ అనేటువంటిది ఆ రోజే నా ఇన్స్పిరేషన్ అనమాట, నాలో ఒక మార్పుని తెచ్చింది. లేటర్ ఐ రియలైజ్డ్ హౌ ఇంపార్టెంట్ ఇట్ వాజ్ టు స్టడీ ఫిజిక్స్. ఆ రోజు నుంచే ఆ ఫిజిక్స్ యొక్క స్టడీ, ఫిజిక్స్ సబ్జెక్ట్ యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకోవాలి, ఫిజిక్స్ యొక్క ఇంపార్టెన్స్, ఫిజిక్స్ని గురించి చదవాలి అనేటువంటిది ఆ రోజే నాలో ఏర్పడిపోయింది. సో ఐ చోస్ ఫిజిక్స్. అందువల్ల నేను ఏమి ఎన్నుకున్నాను, నా లైఫ్లో సబ్జెక్టుగా ఫిజిక్స్నే స్టడీ చేశాను. ఐ ఆప్టెడ్ ఫర్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అండ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. హియర్ ఆప్టెడ్ మీన్స్ చూస్ ఆర్ సెలెక్ట్. నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఏం సెలెక్ట్ చేసుకున్నాను? ఏరోనాటికల్ ఇంజనీర్. ఏరోనాటికల్ ఇంజనీర్ అనేది ద స్టడీ ఆఫ్ ద ఇంజనీరింగ్లో ఒక సబ్జెక్ట్ అనమాట. అట్ ద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మెడ్రాస్, ఐఐటి అంటామమ్మా. ఐఐటి మీన్స్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనేటువంటిది మెడ్రాస్లో ఉంది. నేను నా యొక్క డిగ్రీ చదువులు ఎక్కడ చదివానంటే మెడ్రాస్లో చదివాను, ఐఐటి కాలేజ్. ఐఐటి మీన్స్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. దిట్ ఈజ్ వెరీ వాల్యుబుల్ ఎడ్యుకేషన్ అమ్మా. దెన్ ఐ బికేమ్ ఎన్ ఏరోనాటికల్ ఇంజనీర్ అండ్ ఏ స్పేస్ టెక్నాలజిస్ట్. మరి ఇక్కడ నేటివ్ టెక్నాలజీ అనమాట, మన యొక్క ఇండియన్ నాలెడ్జి ఇక్కడ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో దొరుకుతుంది. ఐ బికేమ్ ఏ ఏరోనాటికల్ ఇంజనీర్ అండ్ ఏ స్పేస్ టెక్నాలజిస్ట్. ఆ విధంగా నేను లేటర్గా ఏమయ్యాను, ఏరోనాటికల్ ఇంజనీర్ చేసి అండ్ ఏ స్పేస్ టెక్నాలజిస్టు, స్పేస్ రీసెర్చ్ని గురించి స్టడీ చేయడం జరిగింది. మిస్టర్ అయ్యర్స్ క్లాస్ హ్యాడ్ ట్రాన్స్ఫార్మ్డ్ మై లైఫ్ విచ్ లెడ్ మీ టు మేక్ ఏ ప్రొఫెషన్ అవుట్ ఆఫ్ మై ప్యాషన్. నాకు ఈ విధంగా నా లైఫ్లో చేంజ్ కావడానికి ఎవరి కారణము? మిస్టర్ అయ్యర్ క్లాస్ అంటే 5th క్లాస్లో శివసుబ్రహ్మణ్యం అయ్యర్ గారు చెప్పినటువంటి ఆ క్లాసేను అని చెప్తున్నా. ట్రాన్స్ఫార్మ్డ్, మార్పు, నా జీవితంలో మార్పు తెచ్చింది. విచ్ లెడ్ మీ టు మేక్ ఏ ప్రొఫెషన్ అవుట్ ఆఫ్ మై ప్యాషన్. ప్రొఫెషన్ అవుట్ ఆఫ్ మై ప్యాషన్. వాట్ ఈజ్ ద ప్రొఫెషన్ మీన్స్ కెరీర్. ప్రొఫెషన్ మీన్స్ కెరీర్, లైఫ్ కెరీర్ అంటే టీచరు, ఇంజనీర్ అట్లా అంటాం కదా. ద ఫ్యాషన్. ఏరోనాటిక్స్ ఆర్ ద స్పేస్ సైన్స్ ఆఫ్ ఫ్లైట్ వాజ్ ఏ స్పెషల్ టు మీ. ఈ విధంగా నేను ఏరోనాటికల్ ఇంజనీర్ చేసి ముఖ్యంగా సైన్స్ ఆఫ్ ఫ్లైట్ వాజ్ ఏ స్పెషల్ టు మీ. సైన్స్లో ముఖ్యంగా కూడా దేన్ని స్టడీ చేశాడు? ఫ్లైట్, వాటి గురించి స్టడీ చేయడం జరిగిందనమాట. మై కెరీర్ బిగాన్ ఇన్ దిస్ ఫీల్డ్. కెరీర్ మీన్స్ ప్రొఫెషన్. ఇండిజినియస్ మీన్స్ లోకల్ ఆర్ నేటివ్. Here note, after graduating from IIT Madras, Dr. Abdul Kalam joined DRDO and designed helicopters for the Indian Army.
మరి మెడ్రాస్లో ఐఐటి కంప్లీట్ అయిపోయింది కదా ఇంజనీరింగ్ కోర్సు. ఆఫ్టర్ ఇంజనీరింగ్ కలాం జాయిన్ టు డిఆర్డిఓలో జాయిన్ అయ్యారు. డిఆర్డిఓలో జాయిన్ అయ్యి అండ్ డిజైన్డ్ హెలికాప్టర్స్ ఫర్ ద ఇండియన్ ఆర్మీ. డిఆర్డిఓ అంటే మన డిఫెన్స్ అకాడమీ అనమాట. ఇక్కడ అక్కడ జాయిన్ అయ్యి మన కలాం గారు ఏం చేశారంటే ముఖ్యంగా ఇండియన్ ఆర్మీలో హెలికాప్టర్స్ తయారు చేయడం అనేటువంటి దానికి డైరెక్టర్గా జాయిన్ అయ్యారనమాట. ఈ వాజ్ లేటర్ ట్రాన్స్ఫార్మర్ టు ద ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. అక్కడి నుంచి మరలా లేటర్గా కొంతకాలం తర్వాత ఎక్కడికి ట్రాన్స్ఫర్డ్ మీన్స్ చేంజ్, ఎక్కడికి చేంజ్ అయ్యారంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో మీన్స్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్కి మారారు. అక్కడ వర్క్ చేశారు. అండ్ వర్క్డ్ యాజ్ ద ప్రాజెక్ట్ డైరెక్టర్, అంటే ఇస్రో ప్రాజెక్ట్ డైరెక్టర్గా కూడా పనిచేశారు. ఆ ఇస్రో ప్రాజెక్ట్ డైరెక్టర్గా పనిచేస్తూ ఉన్నప్పుడు SLV-3 అనేటువంటి శాటిలైట్ లాంచ్ వెహికల్ని రూపొందించడం జరిగిందనమాట. ఇండియాస్ ఫస్ట్ ఇండిజినియస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ఇన్ ద ఇయర్ 1980 ఈ జాయిన్డ్ ద ఇండియన్ మిసైల్ ప్రోగ్రామ్ అండ్ మేడ్ 2 మిసైల్స్ నేమ్లీ అగ్ని అండ్ పృథ్వీ ఫర్ ద ఇండియన్ ఆర్మీ. మరి ఆ శాటిలైట్ లాంచ్ వెహికల్ మాత్రమే కాకుండా 1980లో ఈ జాయిన్ ద ఇండియన్ మిసైల్స్ ప్రోగ్రామ్. మిసైల్ మీన్స్ క్షిపణి, ఇండియన్ క్షిపణి వ్యవస్థని ప్రోగ్రాంలో భాగంగా మన కలాం గారు రూపొందించినటువంటి 2 క్షిపణుల పేర్లు ఏంటంటే 2 మిసైల్స్ని అతను రూపొందించడం జరిగింది. వాటి పేరు వచ్చేసి 1 అగ్ని, సెకండ్ వన్ ఈజ్ పృథ్వీ. ఇవి 2 కూడా ఇప్పటికీ మనకి మన ఇండియన్ ఆర్మీలో ఉన్నాయి. పీపుల్ అఫెక్షనేట్లీ కాల్డ్ హిమ్. మరి అభిమానంగా ప్రజలందరూ ఎక్కువగా కలాం గారిని ఏమని పిలుస్తారంటే ద మిసైల్స్ మ్యాన్ ఆఫ్ ఇండియా. మిసైల్స్ రూపకర్త ఎవరంటే మనకి కలాం గారు కాబట్టి మరి మిసైల్స్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కలాం గారిని పిలుస్తారు. లేటర్ హీ గాట్ ఏ ఛాన్స్ టు వర్క్ యాజ్ ద చీఫ్ సైంటిఫిక్ అడ్వైజర్ టు ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ 1992 to 1999. తర్వాత గాట్ ఏ ఛాన్స్ టు వర్క్ ద చీఫ్ సైంటిఫిక్ అడ్వైజర్. మరి సైంటిఫిక్ అడ్వైజర్లో చీఫ్ సైంటిఫిక్ అడ్వైజర్, దిట్ ఈస్ ద హైయర్ అథారిటీ ఆఫ్ ద సైంటిస్ట్. అంటే సైంటిస్టుల కంటే పెద్ద అనమాట. చీఫ్ సైంటిఫిక్ అడ్వైజర్, సలహాదారులు టు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాలో ఒక చీఫ్ అడ్వైజర్గా కూడా ఇతను పనిచేయడం జరిగింది. ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు చేశారంటే ఫ్రమ్ 1992 to 1999. 7 years మరి సైన్స్ చీఫ్ అడ్వైజర్గా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాలో చేయడం జరిగిందనమాట. హీ వాజ్ ఎలెక్టెడ్ యాజ్ ద 11th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనానిమస్లీ బై ఆల్ పొలిటికల్ పార్టీస్. మరి 2002లో 11th ప్రెసిడెంట్ 11వ రాష్ట్రపతిగా భారతదేశానికి ఎన్నిక కావడం జరిగింది. ఇట్ ఈజ్ నాట్ ద ఎలెక్టెడ్, ఓటు ద్వారా కాదు. అనానిమస్లీ బై ఆల్ పొలిటికల్ పార్టీస్. అనానిమస్లీ మీన్స్ ఏకగ్రీవంగా అన్ని రాజకీయ పార్టీలు మరి కలిసి ఏకగ్రీవంగా కలాం గారిని ప్రెసిడెంట్గా ఎలెక్ట్ చేయడం జరిగింది. ఇన్ 1997 ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆనర్డ్ హిమ్ with the highest civilian award, the భారతరత్న. 1997లో ఇండియన్ గవర్నమెంటు కలాం గారికి ద అత్యున్నతమైనటువంటి పురస్కారము అనమాట. ఇది హైయెస్ట్ సివిల్ అవార్డు అని అంటాము, భారతరత్న. ద ఇండియన్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి అత్యున్నత పురస్కారము భారతరత్న కలాం గారికి 1997లో ఇండియన్ గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. సో హీ డెడికేటెడ్ హిస్ అచీవ్మెంట్స్ టు ఆల్ హిస్ టీచర్స్ who inspired him and had motivated him to serve his motherland throughout his life.
ఈ విధంగా ఈ డెడికేటెడ్ బాగా అంకిత భావంతో ఏ పని చేసినా కూడా సో ఫుల్ఫిల్గా అనమాట, ఏకాగ్రతతోటి అంత డెడికేటెడ్ హిజ్ అచీవ్మెంట్స్ టు ఆల్ హిజ్ టీచర్స్. మరి అతని యొక్క అచీవ్మెంట్స్ అన్నీ కూడా ఎవరికని చెప్తున్నాడు? తన యొక్క గురువులు, టీచర్స్. హూ ఇన్స్పైర్డ్ హిమ్ అంటే తనలో మార్పు తెచ్చినటువంటి గురువుల వల్ల నేను ఇది చేశాను అని చెప్తూ ఉన్నారనమాట. అండ్ హీ హ్యాడ్ మోటివేటెడ్ హిమ్. మోటివేటెడ్ అంటే ఏంటి? ఒక ప్రేరణ కల్పించడము. నా జీవితంలో ప్రేరణ కల్పించినటువంటి నా గురువుల ద్వారానే ఇవన్నీ చేశాను అని చెప్తున్నాడు. టు సర్వ్ హిజ్ మదర్ ల్యాండ్ త్రూ అవుట్ హిజ్ లైఫ్. ఈ విధంగా తన యొక్క మదర్ ల్యాండ్, మాతృభూమి, మన మాతృభూమి ఏంటి? భారతదేశము. తన జీవితంలో సర్వీస్ మొత్తం కూడా ఎవరికి చేశాడు? మన మాతృభూమికి. త్రూ అవుట్ హిజ్ లైఫ్, తన జీవితం అంతా కూడా మాతృభూమికి సర్వీస్ చేయడం జరిగింది. ఇన్ హిజ్ ఆటోబయోగ్రఫీ ద వింగ్స్ ఆఫ్ ఫైర్, ఇంతకుముందే మనం చెప్పుకున్నాము. బయోగ్రఫీ మీన్స్ ఎవరిని గురించి వాళ్ళు రాస్తే అది ఆటోబయోగ్రఫీ అంటాము. మరి కలాం గారు నెంబర్ ఆఫ్ బుక్స్ రాయడం జరిగిందమ్మా. అందులో వింగ్స్ ఆఫ్ ఫైర్ ఒకటి. వింగ్స్ ఆఫ్ ఫైర్ ఈ మెన్షన్డ్ దట్ హిస్ టీచర్స్ శివసుబ్రహ్మణ్య అయ్యర్స్ లెక్చరర్ వాజ్ ద టర్నింగ్ పాయింట్ ఆఫ్ ఆల్ హిజ్ అకాంప్లిష్మెంట్. మరి వింగ్స్ ఆఫ్ ఫైర్లో స్పెషల్గా మరి వాళ్ళ గురువు గారు అనేటువంటి వెన్ హీ వాజ్ స్టడీడ్ 5th క్లాస్, 5వ తరగతి చదువుతూ ఉన్నప్పుడు ఆ చదువు చెప్పినటువంటి ఆ సైన్స్ టీచర్ అయినటువంటి శివసుబ్రహ్మణ్య అయ్యర్ని గురించి మెన్షన్ చేస్తూ ఆ శివసుబ్రహ్మణ్యం అయ్యర్ సైన్స్ టీచర్ వల్లే తన జీవితము టర్నింగ్ పాయింట్ జరిగింది. ఆఫ్ ఆల్ హిజ్ అకాంప్లిష్మెంట్, తన జీవితము గొప్ప మలుపు తిరగడానికి ఎలా సారు తోడ్పడ్డారో చక్కగా వింగ్స్ ఆఫ్ ఫైర్లో వివరించడం జరిగింది. థ్యాంక్ యూ చిల్డ్రన్. ఈరోజు మనకి ద టర్నింగ్ పాయింట్ లెసన్ ఇంతటితో కంప్లీట్ అయింది. నెక్స్ట్ క్లాస్లో మనము రీడింగ్ కాంప్రహెన్షన్ అండ్ వొకాబులరీ చూసుకుందాము. School topper. The Second World War was just over and India awaited her freedom eagerly. It was a time when the air was filled with the sound of the indistinct buzz of the radio. Gandhiji declared, Indians will build their own India. The whole country was filled with an unmatched optimism. I secretly wished for a chance to do something for my country. For this, I needed to study in a good school. But I never dared to ask my parents, as I knew they wouldn't be able to afford it. One day, my father came up to me and, to my utter surprise, said, Abdul, I know how you've always wanted to pursue higher studies. Your mother and I aren't highly educated, but we have great dreams for you. Don't worry. We will somehow find the money for you to study in a good school. The Schwartz School was in Ramanathapuram, a bustling town that lay across the sea from Rameshwaram. My brother took me to the school and I was admitted. It was a very good school. When it was hot and humid, the students were made to sit under trees, as there were no fans in those days. We would run from under one tree to another when we changed classes. One day, as I was in a hurry, I stepped into the wrong class, where my math teacher was taking a class. He glared at me through his glasses and said, What are you doing in this school if you can't even find your way to the right class? You should just go back to the village where you came from. He then
caught me by the scruff of my neck and caned me in front of